కాపు కాస్తాం, పోరాటం చేస్తాం, అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలి. ఇదే కోనసీమ జిల్లాలో సమావేశమైన వైసీపీ నేతల అభిప్రాయం. మరోవైపు కాపులపై దాడులు జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాపుల సంక్షేమం కోసం పనిచేస్తూనే దాడులకు గురవుతున్న కాపులకు భరోసా కల్పిస్తామన్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలోని కాపులకు అండగా ఉంటామన్నారు వైసీపీ కాపు నేతలు. కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో సమావేశమైన నేతలు పలు తీర్మానాలు చేశారు. కాపు కార్పొరేషన్ కు 9,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరపాలన్నారు. దాడులకు గురైన కాపులకు భరోసా కల్పించేలా వైసీపీ ఆధ్వర్యంలో 3 టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. రౌడీ అనే పదం పవన్ కళ్యాణ్ కే వర్తిస్తుందన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన వర్తిస్తూ ఆలోచన చేసుకున్నారు. చెప్పండి, నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా అసలు రాజ్యాంగ పదవులు ఉండడానికి అరువుడా మాట్లాడిన వ్యక్తి చెప్పండి నాకు. మంత్రి పదవులతో కాపులకు న్యాయం జరగదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం కాపులను రౌడీలుగా ముద్ర వేస్తోందన్నారు. కాపుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పవన్ మాటలకు ప్రాధాన్యత ఉండదన్నారు. కాపులకి కులపిచ్చి లేదు, మీకు కులభావం లేకపోవటం వల్లే నేను భీమవరంలో గాజువాకలో ఓడిపోయానని చెప్పాడు. మీరందరూ నాకు అండగా నిలవండి, ఓటేయండి, నేను కాపు ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని చెప్పాడు. ఇవాళేమో ఉడికిని చేద్దామని చెప్తున్నాడు. నేను ఒకరోజు రెల్లిని అంటాడు, నేను ఒకరోజు అదంటాడు, ఒకరోజు కులం లేదంటాడు, ఒకసారి రంగా గారిని కాపాడుకోలేకపోయారు మీ కాపులందరూ అంటాడు. ఆయన నోటికి హద్దు లేదు, ఆయన నోటికి ఆనకట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే చంద్రబాబుకి ఏది అవసరమైతే అది మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి అండి. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ కాపు నేతల సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చిస్తామన్నారు వైసీపీ నేతలు. కాపుల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాపులపై దాడులను అడ్డుకునేందుకు వైసీపీ ఆధ్వర్యంలో 3 టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే నెల 29న గుంటూరులోని తన నివాసం నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.